ఇప్పుడు లీగల్ మెట్రాలజీ అధికారి శ్రీనివాస్ గారు కూడా వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని అందిస్తారు సార్. అందరికీ నమస్కారం. ఈ వినియోగదారుల సంఘాల సమాఖ్య దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సమావేశానికి విచ్చేసిన జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్ గారికి మరియు మన రేరా డైరెక్టర్ గారికి, సత్యనారాయణ సార్ ఐఏఎస్ గారికి, మరియు వారి యొక్క స్టాఫ్ యాదిరెడ్డి సార్ గారికి, ఇంకా వివిధ వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన వినియోగదారుల సంఘాల ప్రతినిధులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రతినిధులు, వివిధ నల్లపోత శ్రీధర్ గారు, వివిధ రంగాల ఎక్స్పర్టైజేషన్ పిలిచి మీ వినియోగదారుల సంఘాలకు కొంత అవగాహన ఉంటే మీరు గ్రామ లెవెల్లో, మండల్ లెవెల్లో కొంత వినియోగదారులను చైతన్యపరిచి, అన్ని డిపార్ట్మెంట్స్కి ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ ఉన్నప్పటికీ వినియోగదారులకు చేరువయ్యే విధంగా పనిచేసేది మాత్రం మీరే. మిమ్మల్ని అందుకు అభినందించాలి. ఆ డిపార్ట్మెంట్స్కి మరియు వినియోగదారులకు మీరందరూ ప్రతినిధులుగా ఉంటూ వారి యొక్క సమస్యలని పరిష్కరించే విధంగా, ఇంతమంది సంఘాలు ఉన్నారు, ప్రతి ఒక్కరూ వారి యొక్క వినియోగదారుల సంఘాల ద్వారా ఏ వినియోగదారుడికి ఎంతవరకు మనం నష్టపరిహారం చెల్లించడం కానీ అది చేసినాం అనేది మనం సంవత్సరం మన పనితీరుని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వినియోగదారుల గురించి పోరాటం చేస్తున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇకపోతే మా డిపార్ట్మెంట్కి సంబంధించి లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అండి. అంటే గతంలో తూనికలు కొలతల శాఖ. ప్రతి వినియోగదారుడు ఏదో ఒక విధంగా తూకంలో మోసానికి గురవుతాడు. అది తెలిసి చేస్తారు, తెలియకుండా కూడా మోసానికి గురవుతారు. కొందరు తక్కువ రేట్కే పండ్లు లేదా చేపలు ఇస్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, అందులో తూకంలో మోసం ఉంటుంది. ఎలక్ట్రానిక్ కాటాలు వచ్చిన తర్వాత ఇంకా మోసాలు పెరగడం కూడా మేము చూస్తూ ఉన్నాము. వ్యవసాయదారులు, రైతులకు సంబంధించి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కూడా కొనే వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ కాంటాలలో రిమోట్లు పెట్టి మోసం చేసే పరిస్థితి కూడా నేను స్వయంగా కేతపల్లి మండలం భీమారంలో ఒక ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లో పత్తి కొనుగోలుదారులు ఆంధ్ర నుంచి వచ్చి దాంట్లో రిమోట్ పెట్టి మోసం చేస్తుంటే వాళ్ళని పట్టుకొని 75,000 జరిమానా విధించడంతో పాటుగా ఆ రైతులకు నష్టపరిహారం ఇప్పించే విధంగా కేసుని పరిష్కరించి ఆ రైతులందరి యొక్క వాళ్ళకి ఎంతైతే పత్తి మోసపోయారో అంతవరకు డబ్బులు ఇచ్చే విధంగా కూడా కృషి చేయడం. అట్లా వినియోగదారులకు మోసాలు ఎక్కడ జరుగుతాయి అనే విధంగా కొంత అవగాహన మీరు కనుక కలిగి ఉంటే మీరు గ్రామ లెవెల్లో, మండల్ లెవెల్లో మీటింగులు పెట్టిన మా డిపార్ట్మెంట్ని సంప్రదిస్తే ఎల్లప్పుడూ రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ వినియోగదారుల సంఘాల ప్రతినిధులందరూ ఇంత దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి కృషి చేసిన స్టేట్ చైర్మన్ గారు, సెక్రటరీ గారు, మరియు ఇది మా జిల్లాలో, నల్గొండ జిల్లాలో జరగడానికి కారణమైన గురువయ్య గారు, హిమగిరి గారు, వీళ్ళందరికీ నా ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మీ సహకారాలు అందిస్తున్న మీకు మరీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా